హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కాకినాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్లపాలెం మార్కెట్ కి అయితే వచ్చేసాము. మామూలుగా మనం ఫంక్షన్స్ జరిగేటప్పుడు బకెట్లతో పాలు పెరుగు కొంటాము, కానీ ఇక్కడ మనం చేపలను కొంటాం అన్నమాట. అది కూడా బకెట్ చేపలు 100 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మనకి కనిపిస్తున్న చేపలు సముద్రపు సొర చేప అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ కేజీ 200 అన్నమాట. చిన్నవైతే 4 తూగుతాయి, పెద్దవైతే ఒక 2 తూగుతాయి అన్నమాట. వీటిని మన తూర్పుగోదావరి జిల్లాలో అయితే పిడుపు చేస్తారు. సొర పిడుపు అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇవి చిన్న సైజు సొర చేపలు అన్నమాట. ఇవి పిడుపుకు బాగోవు, ఇగురుకు మాత్రమే బాగుంటాయి. కనిపిస్తున్న రెడ్ అండ్ గ్రే చేపలు చెరువు సందువాలు. ఇవి ఇగురు, పులుసు, ఫ్రై ఏ వంటకైనా సెట్ అయిపోతుంది. ఇక్కడ రేటు కూడా చాలా బాగుంది. కేజీ వచ్చేసి 80 రూపాయలు. కేజీకి 2 తూగాయి, అంటే ఒకటి 40 రూపాయలు పడింది. చాలా బాగుంది. కనిపిస్తున్న ఈ చేపలు సముద్రపు సందువాలు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి. ఇవి పోగు వచ్చేసి 1500 చెప్పింది. 1500 అంటే ఎక్కువ అనుకుంటారేమో. మామూలు మార్కెట్ లో అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. జత సందువాలు 600 చెప్తారు. ఇవి ఎర్రగులి విందులు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పులుసు, ఫ్రై, ఇగురు దేనికైనా సెట్ అయిపోద్ది. ఈ బకెట్ వచ్చేసి 200 చెప్పింది. చాలా అంటే చాలా చౌక అన్నమాట. మామూలు మార్కెట్ లో అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారు. ఈ చేపల్ని కిలాలు అంటారు. ఇవి బకెట్ 100 రూపాయలు చెప్పింది. చాలా చౌక. ఇవి పులుసుకి సూపర్ టేస్ట్. పులుసులా ఉంటది. ఇవి పట్టి సావడాలు చాలా టేస్ట్ ఉంటాయి. మన బాలింతరాలు కూడా తినొచ్చు. అంటే పచ్చిం చేసేవారు కూడా వీటిని తినొచ్చు అంటారు. చాలా చౌక అండ్ చాలా ఆరోగ్యం కూడా. ఆహా, మొత్తానికి రొయ్యల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బకెట్ రొయ్యలు 300 రూపాయలు. చాలా చౌక. దగ్గర 4 కేజీలు ఉంటాయి. ఈ బకెట్ లో చేపలు నార్మల్ గులివిందులు అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఆక్టోపస్లు. ఈ ఆక్టోపస్ చేపని చేపల భాషలో చెప్పాలంటే కండాలు లేదా కౌంట్ సంచులు అంటారు. ఇంకా ఇక్కడైతే రకరకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఓ పక్కన శీలావతి చేపలు, సముద్రపు సందువాలు, అలాగే గొరసలు, ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం బేరం ఆడలే గానీ అన్ని చేపలు కూడా చౌకగానే వస్తాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపల్లోనే ఫుల్ కాల్షియం ఉంటుంది. సో మనం 100 రూపాయలు పెట్టుకుంటే మనకి బకెట్ చేపలు అయితే వస్తాయి ఇక్కడ. అంతేకాకుండా మనకి ఇక్కడ ఐస్ లో పెట్టిన చేపలు కాకుండా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. ఇంకా ఈ చేపలు వచ్చేసి చెరువు చేపలు అన్నమాట. వీటిని గడ్డి మోసు అంటారు. కేజీ 100 రూపాయలు చెప్పారు. మేము కేజీన్నర చేపని బేరమాడి 130 రూపాయలకి అయితే తీసుకున్నాము. ఇక ఈ చేపే. సండే పూట అందరూ ఫ్రీగానే ఉంటారు కాబట్టి సండే వస్తే వారం అంతా సరిపడా కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఎండి చేపలు ఇంకా పచ్చి చేపలు. వీటిని గొరసలు అంటారు. ఫ్రైకి ఇగురికి చాలా బాగుంటది. ఈ 3 చేపలు వచ్చేసి మాతలు. ఇవి కూడా ఫ్రై ఇగురు బాగుంటాయి. ఇవి వచ్చేసి కొయ్యంగలు అంటారు. ఇవేమో గొరసలు, అలాగే పక్కనున్నవి కొయ్యంగలు అంటారు. ఇవి కూడా ఇగురు చాలా బాగుంటది. ఇవేమో పట్టి సావడాలు అన్నమాట. ఎండి వండుకుంటాం కదా, అవి పచ్చివి. ఇదేమో సొర చేప. ఇవన్నీ అప్పటికప్పుడు పట్టి తెచ్చినవండి. ఏవి ఐస్ లో పెట్టినవి కాదు. ఇంక ఇవేమో మండపేతలు అంటారు. వంకాయ, బెండకాయ వేసి పులుసు పెట్టుకుంటే అదిరిపోతుంది. మండపేతలు పులుసుకి చాలా ఫేమస్ అన్నమాట. ఇదేనండి మట్లపాలెం మార్కెట్. మొత్తానికి అయితే చూపించేశాను. ఎప్పటి నుంచో తెద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరింది. హమ్మయ్య, మా మార్కెట్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఈ చేపలు వచ్చేసి 70 రూపాయలకి తీసుకున్నాము. 24 చేపలు వచ్చాయి. డజన్ గుడ్లు కూడా రావట్లేదు 70 రూపాయలకి. చాలా చౌక, అందుకే తీసుకున్నాము. ఇవి ఇగురు ఫ్రైకి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి కానా గొరసలు 150 రూపాయలకి తీసుకున్నాము. 10 చేపలు వచ్చాయి. అదే నార్మల్ మార్కెట్ లో అయితే 4 చేపలు 200 తీసుకుంటారు మాకైతే. ఇవి పులుసు, ఇగురు, ఫ్రై దేనికైనా సూపర్ గా ఉంటాయి. ఇంకా రొయ్యల విషయానికి వస్తే ఈ 2 పళ్ళాల్లో రొయ్యలు వచ్చేసి మేము 350కి తీసుకున్నాము. దగ్గర 4 కేజీలు అయితే వస్తాయి అనుకుంటున్నాను. రొయ్యలు తినేటప్పుడు చాలా రుచిగానే ఉంటాయి, కానీ ఉలిచేటప్పుడు చాలా చిరాకు వస్తుంది. వీటిని 350 కొన్నాం కదా, అదే నార్మల్ మార్కెట్ లో అయితే 700 వరకు ఉంటాయి. మా పూజిత అయితే లేవగానే రొయ్యలు చేయడానికి రొయ్యల దగ్గర కూర్చుంది. ఇంకా బ్రష్ కానీ, స్నానం కానీ, టిఫిన్ కానీ ఏమీ చేయలేదు. ఏదైనా పని చెప్పామంటే చాలా నీట్ గా చేస్తది, అలాగే చాలా ఓపిక్ గా చేస్తది. సో రొయ్యలు, చేపలు అన్ని క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము. కొన్ని ఈ రోజు వండి మిగతాయి మంగళవారం వండుదామని ఫ్రిడ్జ్ లో పెట్టేసాము. మనం ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఏం పాడవ్వు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పూజితకి చిన్న చిన్న రొయ్యలు, పీతలు దొరికాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.